R3 ప్రేక్షకులకు నమస్కారం. మాదిగ దండోర ఉద్యమ నాయకుడు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కృపాకర్ మాదిగ గారికి నమస్కారం. కులగణన అంటే ఏమిటి, అందులో ఉన్నటువంటి ప్రయోజనం ఏమిటి, జనగణన కులగణనలో జరుగుతున్నటువంటి పొరపాట్లు లోటుపాట్లు అన్నవి కృపాకర్ మాదిగ గారిని అడిగి తెలుసుకుందాం. కులగణన వల్ల చాలా మేలు ఉంది సమాజానికి. అదేంటంటే ముందు అసలు జనగణన వల్ల ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించడానికి దేశ జనాభా ఎంత, ఏ క్వాంటిటీతో సంక్షేమాన్ని పథకాలని అమలు జరపాలి, బడ్జెట్ కేటాయింపులు అన్నీ కూడా నంబర్ల ఆధారంగానే ఉంటాయి. అయినప్పుడు ముందు అసలు జనాభా ఎంతో తెలియాలి, ఆ జనాభాలలో ఉండేటువంటి సమస్యలు ఏంటో తెలియాలి, అవన్నీ కూడా అంకెల్లోకి ఎత్తాలి అని చెప్పారంటే జనాభా గణన కేవలం జనాభా గణన కాదు. ఆ జనాభా ఏ రకమైనటువంటి సెక్షన్లు వర్గాలు అనేది అందులో అంకెలు ఉంటాయి. పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, లేకపోతే జనరల్ పీపుల్ ఎంతమంది, లేదా ఆధిపత్య సామాజిక వర్గాలకు సంబంధించిన ఎంతమంది, లేకపోతే ఎస్సీ ఎస్టీలు ఎంతమంది, మైనారిటీలు ఎంతమంది, భాషలకు సంబంధించిన వాళ్ళు వివిధ భాషలకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది, చిన్నపిల్లలు ఎంతమంది, ఇవన్నీ కూడా గణనలో ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ జనగణన వల్ల చాలా ఉపయోగం ఉంది. ఇట్లా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడానికి, కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించుకోవడానికి జనాభా గణన అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ జనాభా గణనలో పొరపాట్లు లోపాలు ఉంటుంటాయా, జరుగుతాయా అనేటువంటిది ఒక ప్రశ్న. ఖచ్చితంగా లోపాలు ఉంటాయి. దానివల్ల నష్టాలు పోయేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఏమిటి అని చెప్పానంటే ముఖ్యంగా చూసినప్పుడు అభివృద్ధిలో అట్టడుక్కి నెట్టబడ్డటువంటి వర్గాలు ఏవైతే ఉంటాయో సమాజంలో, ఎస్టీలు, ఎస్సీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, మహిళలు, మైనారిటీలు, ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలామందికి చదువు లేదు. అట్లాగే వ్యవసాయ కూలీలు, డైలీ వేజ్ లేబరర్స్, అట్లాగే వలస కార్మికులుగాను ఇట్లా ఉన్నటువంటి పరిస్థితులు మనం కోకొలలుగా దేశం అంతా మనం చూస్తున్నాం. సో వలస ప్రభావాల వల్ల, చదువులేనితనం వల్ల ఒక్కొక్కసారి అందరూ వాళ్ళ జనాభా, వాళ్ళ పేర్లు, అందరి పరిస్థితులు కూడా ఉంటుంటాయి. అట్లాగే అసలు సర్వేకి వచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏమడుగుతున్నారు, వాళ్ళేమి కాలమ్స్ వీళ్ళకేం స్పష్టంగా ముందు చూపించరు. ఈ కాలం ఫిల్ చేయాలి కాబట్టి మీరేంటో, మీ వాస్తవికత ఏంటో చెప్పండి అని చెప్పి పూర్తిగా వీళ్ళు ఏం చెప్పారో యథాలాపంగా వీళ్ళు చెప్పింది రాసుకొని పోతారు తప్ప, అక్కడికి పోయినాక కంప్యూటర్లో వీళ్ళు చెప్పింది ఒక రకమైతే వాళ్ళు చెప్పేది ఒక రకంగా ఉంటుంది. చాలా సందర్భాల్లో బాధితులు పేదవాళ్ళు, చదువులేని వాడు అయినప్పుడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రాసేటప్పుడు బాధితులకు అనుగుణంగా రాయరు. వీగిపోయేటట్టు తేలికపాటుగాను, బలవంతులు నిందితులు నేరస్తులు బలవంతులైనప్పుడు వాళ్ళకు అనుకూలంగా కొట్టివేతలు గురయ్యేటట్టు ఎఫ్ఐఆర్ రాయడం అనేటువంటిది చాలా మామూలుగా జరుగుతుంటుంది పోలీసు వ్యవస్థలో. అదే మాదిరి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎన్యూమరేషన్స్కి, అంటే జనాభా లెక్కల కోసం వచ్చినటువంటి వాళ్ళు రిలేటివ్లీ డామినెంట్ కులాలకు సంబంధించిన వాళ్ళు అయినప్పుడు కంప్యూటర్ ఆపరేట్ చేస్తూ అక్కడ ఎవరైతే జనాభా లెక్కలను చూసేటువంటి వాళ్ళు, ఆ ఏజెన్సీలు, ఆపరేటర్లు వివక్ష స్వభావంతో కూరుకున్నటువంటి వ్యక్తులు, శక్తులు అయినప్పుడు చాలా నష్టాలు జరుగుతాయి. ఎట్లా? వాళ్ళ వ్యక్తిగత రాగద్వేషాలకు లోనవుతారు. కాబట్టి ఇక్కడ చేసుకోకపోయింది ఒక అణగారిన కులము, ఒక అణగారిన తెగకు సంబంధించిన వాళ్ళైతే దేశపూరితమైనటువంటి వైఖరి కల్లా వాళ్ళు అక్కడ ఉన్నారనుకోండి, జనాభా లెక్కలు తీసుకునే దగ్గర, లేకపోతే కంప్యూటర్లోకి ఎక్కించే దగ్గర వివక్షాపూరితమైనటువంటి
వర్గాలు వ్యక్తులు అయ్యుంటే రాగద్వేషాలకు సంబంధించిన వాళ్ళు, అప్పుడేం జరుగుతుంది, వీళ్ళ యొక్క సామాజిక వాస్తవికతని అంకెల్లో మూసిపెట్టేసి వేరేదిగా వాళ్ళు చేసేటువంటి ప్రమాదాలు ఉంటాయి. ఉదాహరణకి ఒకరోజు నా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం నాది. నా టంగుటూరు మండల ఆఫీస్కి వెళ్ళాను. తహసీల్దార్ లేడు, తహసీల్దార్ కోసం వెయిట్ చేస్తున్నాను. వచ్చిన తర్వాత అవన్నీ రికార్డులన్నీ 1996 దాకా రికార్డులన్నీ తీసేపించి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ క్రమంలో ఏమైందంటే, ఆ వెయిట్ చేసే క్రమంలో అక్కడే ఆ టేబుల్ మీద ఉన్నటువంటి కొన్ని పుస్తకాలు తిరిగేస్తూ ఉన్నాను నేను, గవర్నమెంట్ పుస్తకాలు. ఆ పుస్తకాల్లో ఏముందంటే SSID పుస్తకాలు ఉన్నాయి. అంటే అప్పుడు అంటే గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తీసినటువంటి ఇంటింటి సర్వే, సోషియో ఎకనామిక్ సర్వే పుస్తకాలు అవన్నీ కూడా. ఆ సర్వే పుస్తకాలలో చూస్తూ ఉన్నప్పుడు మా ఊరు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి గ్రామం, మా కాలనీ లేదా నా కులం జనాభా గురించి నేను గమనిస్తూ ఉన్నప్పుడు నాకు ఒకటి దృష్టికి వచ్చింది. ఏమొచ్చిందని చెప్పారంటే, కులం కాలంలో మాదిగా నేను ఉండాల్సిన దగ్గర నాతో సహా మా మాదిగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి 350 మంది పేర్ల దగ్గర కులం కాలంలో మాల అంటే ఎందుకు ఇట్లా జరిగింది? ఇట్లా జరిగేటువంటి ప్రమాదాలు ఉంటాయి. ఎందుకు? చదువులేని కమ్యూనిటీ, డ్రాప్అవుట్ కమ్యూనిటీ, ప్రభుత్వ రికార్డులకి దూరంగా ఉండేటువంటి కమ్యూనిటీ. దీనివల్ల ఏమవుతుందంటే, ప్రభుత్వ రికార్డుల్లో తాము ఎలా నమోదై ఉన్నామో కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉండటం వల్ల అదొక కారణం. అయితే నమోదు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరు అని చెప్పి అన్నప్పుడు, అక్కడ ఏ కులం వాళ్ళైతే ఎక్కువగా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు, ఎస్సీ రిజర్వ్డ్ ఎమ్మెల్యే స్థానం మాది. ఒకే కులం వాళ్ళు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నారు. అక్కడ ఏ కులం వాడు ఎమ్మెల్యేగా ఉన్నాడో ఆ కులం వాడు ఏం చేస్తాడు? ఎమ్మెల్యే ఎంఆర్ఓ ఆఫీసుల్లో, కింది స్థాయి మండల స్థాయి ఆఫీసుల్లో, కార్యాలయాల్లో తన కులం వాళ్ళని ఎక్కువ మందిని ఉండేటట్టుగా జాగ్రత్తగా చేసుకోవడం, తీసుకొచ్చి పెట్టుకోవడం అనేది సర్వసాధారణంగా అన్ని చోట్ల జరుగుతూ ఉన్నటువంటి తంతు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వివక్షాపూరితంగా కాలం దగ్గర మాదిగానే ఉండాల్సిన కాడ మాల అని పడేటట్టుగా కావాలని చేశారు. వాళ్ళు చేయటం వల్ల కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర నుంచి ఎన్యూమరేటర్స్గా వాళ్ళు వచ్చిందా కూడా అదే కులానికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి అట్లా చేయడం వల్ల ఏమైంది? మొత్తం మాదిగలంతా పోయి మాల జాబితాలో పడ్డారు. ఇలాంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని జనాభా లెక్కలప్పుడు ఒకటి ఎన్యూమరేటర్స్గా వచ్చిన వాళ్ళకి కుల వివక్ష చూపకుండా ఉండేవాళ్ళు అయి ఉండాలి. అట్లాగే కంప్యూటర్ దగ్గర ఆపరేట్ చేసేటువంటి వాళ్ళు కూడా కుల వివక్ష చూపకుండా నిష్పక్షపాతంగా అయి ఉండేవాళ్ళు అయి ఉండాలి. అటుంటే సరిపోదు. పొరపాట్లను కూడా చెక్ చేసుకోగలిగినటువంటి, వాస్తవాన్ని చెక్ చేసుకోగలిగినటువంటి, ఒక సోషల్ ఆడిట్ చేయగలిగిన స్థాయిలో బాధిత సమూహాల వ్యక్తులు, శక్తులు ఉండగలగాలి. అప్పుడే అంకెల్లో మేమేంటి, అంకెల్లో మా వాస్తవికత ఏంటి అనేది ఉన్నట్టుగా వాస్తవికంగా ఉండటానికి వీలవుతుంది తప్ప, లేకపోతే మరింత తాము అసలు జనాభా లెక్కలు ఎవరిగా ఉన్నాం మేము అనేటువంటిది కూడా తెలియకపోతే, తెలుసుకోలేకపోతే ఇట్లాంటి నష్టాలు జరుగుతాయి. కాబట్టి జనాభా లెక్కల వల్ల ఉపయోగం ఉంది. సేమ్ టైము బాధిత సమూహాలు, చదువులేని సమూహాలు, పేదరికంలో ఉండే సమూహాలు, వలసలేటువంటి సమూహాలలో వాళ్ళు చాలా అలర్ట్గా ఉండాలి. జనాభా లెక్కలకు వచ్చినప్పుడు నిర్దిష్టంగా తమ వాస్తవికతని లెక్కల్లోకి ఎక్కినా లేదా చెక్ చేసుకోగలిగినటువంటి స్థితిలో ఉండాలి. ప్రభుత్వ అధికారులుగా వ్యవహరించే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎన్యూమరేటర్స్ గాను, అట్లాగే అంకెల్లోకి కంప్యూటరైజ్ చేసేటప్పుడు కానీ వాళ్ళంతా కూడా నిష్పక్షపాతంగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అకౌంటబిలిటీతో ఉండాలి. ఇట్లా లేకపోతే ఏమవుతుందంటే అట్లా కూడా ప్రమాదాలే చోటు చేసుకుంటాయి. లెక్కలన్నీ కూడా తారుమారయ్యి ఒక కులము సంబంధించిన వాళ్ళంతా ఇంకొక కులంకి ఆడైపోయి ఉంటారు. ఈ కులం జనాభా తగ్గిపోతే ఆ కులం జనాభా అన్యాచురల్గా అబద్ధంగా పెరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వ అధికారుల యొక్క
నిజాయితీ పనిచేయాలి. అట్లాగే బాధిత సమూహాలు, పేద సమూహాలు, నిరక్షరాస్య సమూహాలు, వలస వెళ్ళేటువంటి లేబర్ సమూహాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ నుంచి కూడా ఒక నేర్చుకోవాలి. వాళ్ళు మా అంకెల్లో, ప్రభుత్వ అంకెల్లో మేము కరెక్ట్గా ఉన్నామా లేదా అని చెక్ చేసుకునే చైతన్యం కూడా వీళ్ళల్లో పెరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది జనాభా గణనకు సంబంధించి. తర్వాత కులగణన అని చెప్పే అనే అంశం వచ్చినప్పుడు నిర్దిష్టంగా ఉంటాయి లెక్కలు, నిర్దిష్టంగా ఉండాలి. కులాలు నిర్దిష్టత కోసం కదా కులగణన మనం అడుగుతుంది. జనరల్ లెక్కలు ఎవరు కావాలి ఇవాళ రేపు? ఒకనాడు ఆధిపత్య కులాలే చలాయించిన నాడు మొత్తం అబ్స్ట్రాక్ట్ చేసి జనరలైజ్ చేసి ఒకటే ముద్దగా జనాన్ని కూర్చి ఉన్నయన్ని అవకాశాలన్నీ కూడా అందరు అవకాశాలు ఎవరు డామినెంటో వాళ్లే జోడుకొని వాళ్లే కబ్జా చేసేటువంటి పరిస్థితి నిన్నటిదాకా ఉంది. కానీ ఈరోజు సమాజంలో చైతన్యం పెరుగుతూ ఉంది. అణగారిన కులాలు, జాతులు, తెగల్లో చైతన్యం పెరుగుతూ ఉంది. వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే జనాభా నిష్పత్తి ప్రకారం ప్రతి దాంట్లో, ప్రతి అవకాశంలో, ప్రతి సామాజిక, రాజకీయ, ఆర్థిక అవకాశాలలో, ప్రతి స్థలంలో, ప్రతి ప్లేస్లో, ప్రతి స్పేస్లో, ప్రతి స్పియర్లో మేమెంతమందిమో మాకంత వాటా అనే రిప్రజెంటేషన్ మాకు కావాలి. ఆ రిప్రజెంటేషన్ కావాలి, అవకాశాలు కావాలి, మేము గౌరవప్రదంగా బ్రతకాలి అని చెప్పారంటే మా కులగణన ద్వారానే సాధ్యమవుద్ది. అణచివేతకు గురైనటువంటి మా కులాలు, మా కులము ఎంతమందిమో ముందు తేల్చండి అని చెప్పి ప్రభుత్వానికి ముందు ఒక డిమాండ్ ఉంచుతున్నారు, ఒక కోరికను ఉంచుతున్నారు, ఒక ఆకాంక్ష ఉంచుతున్నారు, ఒక ప్రతిపాదన ఉంచుతున్నారు. వాటి పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సెన్సస్ డిపార్ట్మెంట్ కూడా సానుకూలంగా వ్యవహరించి కులగణన చేపట్టాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. కులగణన చేపట్టకపోవడం అంటే వివక్షలకు తావివ్వడమే ఇవాళ. కనుక వివక్షలకు తావులేని ఒక ట్రాన్స్పరెంట్, అకౌంటబుల్ సొసైటీని మనం నిర్మించుకోవాలి అని చెప్పానంటే అందరికీ న్యాయము, పంపిణీ న్యాయము, సామాజిక న్యాయం జరిగేటువంటి పరిస్థితుల్ని మనం సృష్టించుకోవాలంటే ఖచ్చితంగా కులగణన, తెగగణన, జాతి గణన, భాష గణన, లేకపోతే ఇట్లాంటి ఏవైతే పర్టికులారిటీస్ ఉంటాయో ఈ సమూహాల యొక్క మైనారిటీ గణన ఇట్లాంటివన్నీ కూడా నిర్దిష్ట రూపాలలో జరగగలిగితే న్యాయాలు కూడా, పంపక న్యాయాలు కూడా నిర్దిష్టంగా అందుకోవడానికి వీలవుతుంది. కాబట్టి జనాభా గణనలో కులగణన అనేటువంటి ఒక నిర్దిష్ట రూపంలోకి తీసుకెళ్లాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు చెందవలసినటువంటి బెనిఫిట్స్ ఏవైనా సరే, ఏ కులంలో ఉన్న వారికైనా సరే వివక్షత చూపించడం వల్ల పొందవలసినటువంటి ఏ బెనిఫిట్లు పొందలేకపోవడం, సో ఇటువంటివి జరుగుతున్న తరుణంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు కులగణన, జనగణన విషయంలో మాత్రము ట్రాన్స్పరెన్సీగా వ్యవహరిస్తూ వారు ఏ పద్ధతిలో అయితే కులగణన, జనగణన నిర్వహిస్తున్నారో అటువంటి సెలక్షన్ చేసుకున్నటువంటి అభ్యర్థులకు మాత్రము ముందుగా శిక్షణ ఇచ్చి వారికి వివక్షత లేకుండా కులగణన, జనగణన జరగాలని చెప్పేసి వారికి ఒక అకౌంటబిలిటీని తెలియజేసి వారిని ముందుకు నడిపించి కులగణనలోను, జనగణనలోను ఉన్నటువంటి లోపాలను ఇకనైనా సరిదిద్దుకుంటారని కృపాకర్ మాదిగ గారి అభిప్రాయంలో మనము తెలుసుకున్నాము. థ్యాంక్ యూ. నమస్కారం.